మీరందరూ కూడా చాలా శ్రద్ధతో విన్నారు, గమనిస్తున్నాను. వేదిక విన్నటువంటి పెద్దలు కూడా ఆహారాన్ని మర్చిపోయారు. అందరూ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే కృష్ణదేవరాయలు ప్రేమగా ఉండడము, ఆయన మన సాహిత్య సమాధానం సార్వభౌముడు కదా. ప్రేమ అంటే ఎవరికైనా ఇష్టమే కదా, కానీ నిజమంటే ఇక్కడ అర్థగతం రాస్తుంది కాదు. ఇది సినిమాగా తీస్తే సూపర్ డూపర్. ఇందులో ఏంటి ఎంత గొప్పతనము అంటే ఒక రాజు మనము ఒక దేశ కూతురాలు కృష్ణదేవరాయలను చూసి మరి ప్రేమించి మరి నేను రాజైతే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చి ఆయన రాజైన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని బట్టలను పంపిస్తే అప్పుడు ఆమె తల్లి ఆశ్చర్యపోయిన సంఘటన గురువుగా రాశారు. ఎందుకంటే ఈ యొక్క సినిమా స్క్రీన్ ప్లే, ఎందుకంటే తన అపారమైన అనుభవాలంతా స్క్రీన్ ప్లేగా రాశారు. ఇది ఒకే ఒక నిమిషం, ఒక సెకండ్, హాఫ్ నిమిషం చెప్పి ముగిస్తాము. ఎవరో విధంగా భోజనం చేసే ముందు ఇక్కడ ఇంటర్వ్యూలు అంటారు కదా సినిమా, అలా ఇంటర్వ్యూలో ఎంత నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. వాస్తవం చెప్పాలి. ఎందుకంటే ఒక రాజు పంపించారు, దండనాయకులు వచ్చారు. అప్పుడు అతను వచ్చి అమ్మా అమ్మా రాయల వారు పంపించారు, పల్లకి సిద్ధంగా ఉంది, ఓ తలపని చెప్పారు. రాయల వారు మా కోసం పల్లకి పంపించారా? నాగలాదేవి కళ్ళు విప్పాలి. ఇద్దరికి నిద్రమత్తు క్షణంలో వదిలిపోయింది. అవునమ్మా, పల్లకి వచ్చింది చెప్పాడు మరో దళపతి. దూరంగా పల్లకి ఆ పక్కని బోయిలు నిలబడి ఉన్నారు. నీకు వేరే చోట బస ఏర్పాటు చేశావు చెప్పాడు. సామాను నేను సర్ది తీసుకొస్తాను అన్నారు ప్రచారకులు. రూపవల్లి సంక్రమాశ్చర్యాలకు అలాగే చూస్తుండిపోయింది. ఇది కళకారుగా అనుకుని నాగలాదేవి. నిజమేనమ్మా, రాయలవారి పంపించారు చెప్పాడు నాగమ్మ. నాగలాదేవి ఆనందంతో తల్లిని అల్లుకుపోయింది. అంటే ఒక రాజు పెళ్లి చేసుకుంటారంటే ఎంత ఒక వేసుకోవాలి చెప్తా ఉంటుంది. ఇలా స్క్రీన్ప్లే అద్భుతమైన చక్కని భాష, అనవసరమైన వాక్యాలు, డైలాగ్స్ లేవు. దానికి కారణం ఏంటంటే ఆయన అనేకమైన సినిమాలను చూశాడు. సినిమాలను దాన్ని సెన్సార్ బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో అనేక సినిమాలు చూశారు పండితులు గారు. ఏ సినిమా మాటలు లేకుండా మౌనంగా ఎలా పంపించే హావభావాలు, ఆర్థికం, అవి అవన్నీ కూడా ఈ మూలంలో చూపించడానికి ఇది ఒక థీమ్ కంటెంటే చాలా అద్భుతంగా ఉంది. కథ హీరోయిన్ ఆ నాగలాదేవి ఆ క్యారెక్టర్ శ్రీకృష్ణదేవరాయలో మరి ఆయన ప్రేమించడం, ఇవన్నీ దృశ్యాలను చేసి ఆ నవలను పరిపుష్టవంతం చేశారు. ఇందులో ఒకే ఒక మాట ఏంటంటే ఆమె ప్యూర్ క్యారెక్టర్, వేశ్య కూతురైనప్పటికీ ఆమె చాలా గొప్ప గుణవతి, సుగుణవతి, ధైర్యవతి. భర్త అందరూ మిగిలిన భార్యల కన్నా ఆమె కృష్ణదేవరాయ గుండెని పిండి వేసిందన్నమాట, ఒక మాటలో చెప్పాలి. అంతేకాకుండా యుద్ధానికి వెళ్ళినా ఆయన వెంట వెళ్ళింది. ఆ తర్వాత ఒకసారి కృష్ణదేవరాయలు ఒక విగ్రహాన్ని, కృష్ణుని విగ్రహాన్ని తీసుకుని వచ్చి అంతఃపురంలో బాగుంటుంది, బొమ్మలాగా ఇంట్లో పెట్టుకోవడం బెడ్రూమ్లో. అంటే బెడ్రూమ్ అయితే పెట్టుకోవాలండి, ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి ఒక గుడి కట్టించండి అన్నారు. అంటే ఈరోజు హంపి నుంచి మరి దక్షిణ భారతదేశంలో ఉండే తమిళనాడు కానీ ఆంధ్ర కానీ అన్ని గురువులు కట్టించాడు ఆ రోజు కృష్ణదేవరాయలు. అంటే దాని వెనక ఉన్నటువంటి ప్రేరణ శక్తి నాగలాదేవి అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ, అంటే ఎంతో మంది భక్తులకు ఎంతో మంది ఈ రోజున ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ఇన్ని చెరువులు ఉన్నాయి ఈ రోజు అంటే రాయలసీమలో అందుకు మూలము నాగలాదేవిని. రైతులను కూడా మరి ఆమె రైతులను చూసి అనంతపురం నుంచి వచ్చారు చెప్పారు భగీరథ గారు. రైతులు వస్తే ఇది పక్కగా ఉన్న పాపము, అసలు మీరు అన్నం తినరాలేదేమో, అందుకే పక్కగా ఉన్నారేమో అనుకుందంట ఈ నవలు. అందుకే మళ్ళీ పిలిచి కడప నిండా అన్నం పెట్టి మీకు ఏం కావాలో చేయగానే
అటువంటి ఒక పవిత్రమైన ఒక నవలన ఈరోజు ఇక్కడ ఆవిష్కరించి ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన మన జావేద్ని ఆయన మిత్రులకు, అదేవిధంగా ఈ సభలో పాల్గొన్న పెద్దలకు, సమీక్షకులకు కింద శ్రద్ధగా ఇంతవరకు మీకు కూడా తెలియజేస్తూ కాస్త ఆలస్యమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం జరిగిందని మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ భోజన విరామం ప్రకటిస్తుంది.